నమస్తే నమస్తే అన్నా మీ పేరేనా? నా పేరు సుధాకర్ రెడ్డి. మామూలు కోయిలకుంట్ల మండలం గుళ్ళదుర్తి విలేజ్ నాది. నేను మామూలుగా వారు చెప్పిన తర్వాత చూద్దాం తట్టుకో మా ఏరియాలో కూడా మేము అన్ని రకాలైనటువంటి వేస్తూ ఉన్నాము. సూపర్ 10 రకాలు కానీ నాటు రకాలు కూడా వేస్తూ ఉన్నాము. అయితే ఈ సీడు శ్రీచక్ర 333 అనేది గమనిస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మామూలుగా మా ఏరియాలో ఏం జరుగుతుందంటే ఒకసారి ఈ సీడ్ అనేది 2-3 కొలతలలో కంప్లీట్ చేసేస్తారు. ఈ సీడు మళ్ళీ వస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది ఇది. ఎందుకంటే ఇప్పుడు తీసేసినా కూడా కొత్త మళ్ళీ పూర్తి పైరున్నట్టే కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటితో స్టాప్ అయ్యేటట్లేదు, కంటిన్యూగా కొనసాగేటట్లుంది. ఇప్పుడున్న క్రాప్ తీసుకున్నా దాదాపు 300 దాకా వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది లెక్కేస్తే మాత్రం ఇది పైరు కూడా చాలా అద్భుతంగా ఉంది, క్వాలిటీ కూడా బాగా కనిపిస్తూ ఉంది మనకి. ఎందుకంటే చూడ్డానికి కూడా రైతుకు బాగుండాలి, మళ్ళీ కొనే కస్టమర్కి కూడా కాయ కూడా చాలా బాగా లెంత్ కూడా బాగా కనిపిస్తూ ఉంది, ఆకర్షణీయంగా ఉంది. రేపొద్దున కమర్షియల్గా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి కలర్ కూడా మంచిగా రంగు కూడా ఉంది. కాబట్టి ఇది రేపొద్దున మనకు అమ్ముకోవడానికి కూడా సులభంగా మంచిగా ఎక్కడైనా కూడా డిమాండ్ ఉంటుంది, డిమాండ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం ఈజీగా అమ్ముకోగలము. కాబట్టి అన్ని రకాలకు కూడా ఈ సీడ్ని అయితే వేసుకోవడం మంచిది. ఇక్కడ ఇంకొకటి దీంట్లో మనకున్న గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ కూడా తాలు అనేదే కనిపించట్లేదు. ఎక్కడైనా మనకు మామూలుగా జనరల్గా 5%, 2%, 3% క్రాప్ను బట్టి వైట్ అనేటివి వస్తుంటాయి కదా. ఇక్కడ ఏ ఒక్క కాయకు కూడా తాలు కాయ అనేది కూడా ఇక్కడ ఒక్కటి కూడా కనిపించట్లేదు. పోతే ఈ త్రిప్స్ కూడా బాగానే తట్టుకునేటట్లే ఉంది సామర్థ్యం చూస్తూ ఉంటే మనకు. ఎందుకంటే అక్కడ ఇంత క్రాప్, ఇంత రైతు ఇంత పెద్దగా ఫీల్డ్ ఉన్నప్పటికీ కూడా ఏడ కూడా డ్యామేజ్ కాకుండా, అంటే త్రిప్స్ వల్ల కానీ మైట్స్ వల్ల కానీ ఈ రెండింటికి కూడా తట్టుకునే సామర్థ్యం కూడా కలిగినట్టుంది ఇది. కాబట్టి ఈ సీడ్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు రైతు. ఇంకోటి ఇది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ఇక్కడికి వచ్చింది, ఇది స్టాప్ అవుతుంది అనేది లేదు, ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంది, ఫ్లవరింగ్ వస్తూ ఉంది. కాబట్టి ఇట్లా ఈ వెరైటీ మంచి వెరైటీ ఉన్నట్లుంది ఇది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలాంటి సీడ్ను కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఓపీ రకము. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకాన్ని ఎన్నుకొని మంచి దిగుబడి సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కంపెనీ వారు కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చేసేటువంటి సీడ్ వ్యవహారం అంతా కూడా నకిలీ సీడ్స్ అవి ఇవి తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇలాంటి తెలిసినటువంటి సీడ్ తీసుకొచ్చుకొని బ్రహ్మాండంగా వాడుకుంటే మంచి దిగుబడి కూడా వస్తుందని చెప్పి కాబట్టి ఈ కృష్ణవేణి సీడ్స్ వారు వీళ్ళు మనకు మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ క్రాప్ అయితే శ్రీచక్ర 333 KSCV 333 అనేది. కాబట్టి మంచి ఈల్డింగ్ వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు, ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు. తర్వాత తెగుళ్ళను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంది. అక్కడ బూడిద కూడా నాకైతే కనిపించట్లేదు. ఈ రకం వచ్చేసరికి నంద్యాలలో శ్రీచక్ర సీడ్స్ లో లభిస్తుంది విత్తనాలు. ఓకే మామూలుగా అయితే ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు ఇది. ఇంకోటి ఏంటంటే స్టెప్స్ వస్తుంది. ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకసారి వచ్చి ఆగిపోయేటట్లు కనిపించట్లే, దాని మీద మళ్ళీ కనిపిస్తూ ఉంది. ఇది ఎలా చూడండి, మళ్ళీ కొత్తగా వస్తూ ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఖచ్చితంగా ఈ సీడ్ని సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. మన ఇష్టం వచ్చినట్లు వెంట అవి వాడకుండా, ఎందుకంటే రైతుకు కావాల్సింది మంచి సీడ్ దొరకాల. సీడ్ ఉంటే కినా ఎంతైనా పండించవచ్చు. పనికిరాని సీడ్లో తెచ్చుకొని ఇబ్బంది పడకూడదు. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ రకాన్ని వాడుకోండి, మంచిది. ఇంకోటి మనకు రేపు కమర్షియల్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాయ కూడా బాగా కాంతివంతంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ కూడా మనం సేల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలా. వ్యాపారస్తుడు పరిగెత్తుకుంటూ రావాలి మన కాయను చూస్తానే మేము తీసుకుంటామని. ఆ పరిస్థితి ఈ కాయ దగ్గర అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు, మంచి కాయ ఉంది. కాబట్టి కృష్ణవేణి సీడ్స్ వారు మాకు ఇది పరిచయం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇంతకు ఇలాంటి మంచి సీడ్స్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న.